హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇప్పుడు ఈ టమాటా తోట మనం చూస్తున్నాం. ఈ టమాటా తోటకి కనీసం అంటే ఒక 80 రోజులు అవుతుంది. శాంపుల్ పడుతూ ఉన్నాయి. శాంపుల్ పడినా కూడా ఇది దాదాపు 20,000 మొలక పట్టింది. ఈ 20,000 మొలకకి దాదాపు పెట్టుబడి అనేది 1,70,000 ఏమో పెట్టుబడి పెట్టినాడు. దీన్ని పెట్టిన తర్వాత ఇప్పుడు కాయలు మాగినాయి. కాయలు మాగి పంట కూడా పుడిపోయింది. రైతు అనేవాడు చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు మన పుంగనూరు మార్కెట్ టమోటా 15 కేజీల టమోటా బాక్స్ 100 రూపాయలు పోతుంది. 100 రూపాయలు పోతే రైతు పెరిగినా కూడా బాడీకి కమిషన్ అంతా పోయి ఏం రాదు రైతుకి. ఎంత ఖర్చు పెట్టినా కూడా పంట అనేది ఇలా పడిపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ టమోటా పెట్టుబడి అనేది ఇప్పుడు ఎక్కువగా వస్తుంది. అప్పట్లో అయితే దాదాపు మనం నేలకు నాటే టైంలో ఒక 5,000 మొలకి కనీసం 20,000-30,000 పంట అయిపోతుండే. అది దానికే పెట్టుబడులు మనకి వస్తూ ఉండే సరిపోతుండే. ఇప్పుడు అనేది నీకు 5,000 మొలక అంటే దాదాపు మనకి 1,20,000 అవుతుంది. రైతు ఒక్కసారి వ్యవసాయం చేస్తే మళ్ళీ చేయదలుచుకోలేదు. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి రావట్లేదు కాబట్టి దయచేసి మనం కూడా ఇది గమనించాలి. చూడండి, మనకి పూత ఖాతా కూడా బ్రహ్మాండంగా బాగుంది. కనీసం అంటే ఒక 250-300 రేట్లన్నా ఉన్నా కూడా మీ కూలిపాట్లు పెట్టుబడి ఖర్చు అది ఇది వచ్చి ఏదో 10 రూపాయలు చిన్న రైతుకి. ఇప్పుడు చూడండి, మాకు రైతు అంత ఖర్చు పెట్టి కూలీ పెట్టి టమాటాలు కోపించినా కూడా నీకు బాడీగా అది ఇది పోయి ఏం మిగలదు. దానికోసము పంట గుమ్మనట్లే వదిలేశాడు. పెరుగుతుందేమో అని చూడాలి, పెరుగుతుందో పెరగదో. మనకి ఈ ఉగాది అయిపోయినాక రేట్లు 250-300 పెరుగుతుంది అని అంటున్నారు టాకు. మనకైతే ఇంకా తెలియదు, టాక్ అంటున్నారు కాబట్టి మనం చూడాలి. నేను ఇలా వ్యవసాయం గురించి వీడియో పెడుతుంటే ఒక కామెంట్ అయితే వచ్చింది, అన్న మీరు ఎప్పుడు వ్యవసాయం గురించి పెడతారు కదా, దాని గురించి ఏమీ చెప్పరు అనేసి. మనకి తెలిసిన దాని గురించి వ్యవసాయం పరిస్థితి, మన పరిస్థితి ఎలా ఉంది, చేస్తే ఇలా ఉంది అనే టాపిక్ మొదమే మనము చెప్తాం, కానీ రేట్ల గురించి వాటి గురించి మనం చెప్పము. కానీ అన్న అంటున్నాడు పర్లేదు. మనకి ఈ మంత్ ఎండింగ్ అయితే బయట రాష్ట్రాల నుంచి వచ్చే కాయ తగ్గుతుంది అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమేమో తెలియదు. మామూలుగా పోయినసారి 2024, 2023 ఆ టైప్లో అయితే మనకి ఉగాది అయిన తర్వాత రేటు 250-300 వరకు రేటు పోయింది. నేను అలాగే ఈసారి కూడా అనుకుంటా ఉన్నాను. కానీ బయట రాష్ట్రాలు ఇంకా కాయ వస్తుంది. ఈసారి డౌట్ తగ్గుతుందో లేదో అని అంటున్నారు. చూద్దాము. ఒకవేళ పెరిగితే కూడా రైతుకి మంచి అవగాహన, పంట కూడా బాగా వస్తుంది. ఈ టైంలో నీళ్ళు బాగా పెట్టి పంట కూడా వస్తుంది. చూడండి ఎలా పడిపోయిందో పంట. ఇదే కాదు, చాలా పడిపోయింది. ఇట్లా దాదాపు అటు సైడ్ కూడా పడింది, కానీ నేను ఇటు సైడ్ మాత్రమే తీశాను. నేను పెట్టే వీడియోలు మన సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, అలాగే కొత్తగా ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు. బహుశా సబ్స్క్రైబ్ అయితే చేయలేదు. చేయకుండా ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇలాంటి వీడియోలు వస్తుంటాయి. వీడియోలో మనకి ఇది రైతులు పరిస్థితి ఇలా ఉంది, ఎంత ఖర్చు పెట్టాడు, చెట్లు ఎలా ఉన్నాయి, మొలకలు ఎలా ఉన్నాయి అనే వీడియో టాపిక్ మీద మనం మాట్లాడుకుందాము. ఇది మనకు ఓన్లీ అవగాహన మాత్రమే. ఇంత ఖర్చు అవుతుంది, ఇంత పెట్టుబడి పెట్టాడు, ఎంత వస్తుంది అని ఓన్లీ అవగాహన గురించి మాత్రమే మనము మాట్లాడుకుందాము. నేను కూడా టమాటా నాటానని, దానికి 6,000 నాటినాను. దానికి 1,00,000 పెట్టుబడి పెట్టాను. నేనైతే మామూలుగా వ్యవసాయం అయితే చేయలేదు. మన మామూలుగా టమాటా మార్కెట్లో పనిచేస్తాను. అది 6 నెలలు పనిచేస్తాను. ఇంకా 6 నెలలు ఖాళీగా ఉంటామని ఖాళీగా ఉండే వాళ్ళు ఎందుకనేసి టమాటా నాటాను. దానికి ఇప్పటికి 1,00,000 పెట్టాను. ఇంకా దాదాపు 50,000 అవుతుంది. చూడాలి మనకి రేట్లు వస్తాయి. మనకి ఇంకా ఒక 20 దినాలు, నెల పడుతుంది శాంపుల్ పడేకి. ఆ టైంలో అన్న రేట్లు ఉంటే ఏదో కొద్దిగా మనము వస్తుంది. రేట్లు లేకుంటే అది కూడా మనకి నష్టమవుతుంది. మనం రైతన్న ఏదన్నా వీడియో వస్తే వైరల్ చేసేస్తాం, స్క్రోల్ చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ ఇలాంటి వీడియోలు అయితే ఎవరు పట్టించుకోరు. నేనేమైనా తప్పుగా మాట్లాడంటే నన్ను పెద్ద మనసుతో క్షమించండి. అలాగే ఏం తప్పుగా అనుకోకండి. మనము ఓన్లీ అవగాహన కోసమే వీడియోలు పెడుతున్నాము. నమస్తే. షేర్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.